4వ మాటను చూద్దారండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. ఎన్నో మాట అండి ఇది? 4వ మాట. ఏంటి 4వ మాట అని మనం చూసినట్టయితే 4వ మాట ఏంటి? ఇక్కడ రాయబడుతున్న మాట యోహాను సువార్త ఎన్నో అధ్యాయం 20వ అధ్యాయం 20వ వచనంలో 4వదిగా ఆదివారం ఆయన మనకిచ్చేవి కానీ మనకు బయలుపరుస్తున్నాడు. ఏంటి? మొదటిగా ఆయన మన మధ్య నిలుస్తున్నాడు. 2 సమాధానం ఇస్తున్నాడు. 3 తనను తాను కనపరుచుకుంటున్నాడు. ఆయన ఎలాంటి వాడు రుజువుపరుచుకుంటున్నాడు. 4వదిగా చూసినట్టయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనం ప్రకారం సంతోషాన్ని ఇస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? సంతోషాన్ని ఇస్తున్నాడు. ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు ఆదివారమున ప్రభు దినమందు ఆయన మనకు చేస్తున్నది ఏంటంటే తనను తాను కనపరుచుకున్న దేవుడు ఏం చేస్తున్నాడు? 4వదిగా సంతోషాన్ని ఇస్తున్నాడు. ఒక గొప్ప సంతోషం మనకిస్తున్నాడు. ఆదివారం వచ్చిందంటే ఎంత సంతోషం! ఈరోజు వాక్యం విన్నా, జీవితం మార్చబడింది. ఈరోజు నా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఎంతో గొప్ప సంతోషం నాకుంది. నేను బాధతో వచ్చా, దుఃఖంతో వచ్చా, వేదనతో వచ్చా, ఇంకా బలహీనతతో వచ్చా, కానీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడని ఎంత సంతోషం ఉంటుంది మన జీవితం. ఉంటలేదా? ఎంతో గొప్ప సంతోషం. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంతోషం? ఆయన ఆదివారం మనకేం చేస్తున్నాడు? ఒక గొప్ప సంతోషాన్ని ఇస్తున్నాడు. మరి ఆ సంతోషాన్ని మనం పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? ఆయన ఆదివారం నీకు ఇస్తున్నది ఏంటో తెలుసా? శాపాన్ని కాదు. ఆదివారం నీకు ఇస్తుంది ఆయన ఏంటి? శాపము కాదు. నిన్ను శపించట్ల ఆదివారం అయినా మరి ఏమిస్తున్నాడు? ఆశీర్వాదంతో కూడిన సంతోషాన్ని ఇస్తున్నాడు. మరి ఆ సంతోషాన్ని పోగొట్టుకుని మరలా మందిరానికి ఎలా వస్తున్నా? గత ఆదివారం సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు అన్నవాడి చేతులు ఎత్తండి. పోయిన ఆదివారం ప్రభు సన్నిధిలో గడపడం ద్వారా నాకు సంతోషం దేవుడు ఇచ్చాడు అన్నవాడి చేతులు ఎత్తండి. పోయిన వారం ప్రభు సన్నిధిలో గడపడం ద్వారా దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు అన్నవాడి చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళకి సంతోషం లేదా? సరే, పోయిన వారం కొంతమంది సంతోషించారు. గత వారం సంతోషాన్ని అనుభవించిన నా జీవితాల్లో ఈ వారం మరెందుకు సంతోషం లేదు? పోయిన వారం ఆయన సంతోషం ఇచ్చాడు ఆదివారం. సరే, గత వారాలు ఎన్ని బాధలు పడ్డావు ఏమో తీసేయి. పోయిన వారం అయితే సంతోషాన్ని ఇచ్చాడుగా. మరి ఈ వారం ఆ సంతోషం ఉందా? చెప్పండి, ఈ వారం ఆ సంతోషం ఉందా? గత వారం నువ్వు పొందుకున్న సంతోషం ఈ వారం ఉందా? ఎందుకని లేదు? కారణం ఏంటి? ఎందుకంటే సంతోషాన్ని పోగొట్టుకున్నాం. ప్రభు ఇచ్చిన సంతోషాన్ని పోగొట్టుకుంటాం. మానవ నైజముగా మన జీవిత లక్ష్యం ఏంటో తెలుసా? జీవితం ఏంటంటే దేవుడు ఏమిస్తాడో అది పోగొట్టుకోవటమే మన జీవితం. దేవుడు ఏమిస్తాడో పోగొట్టుకోవటం. ఆదాముకి ఏదైనా తోటలు అన్నీ ఇచ్చాడు, పోగొట్టుకున్నాడు. ఇంకా సౌలుకి రాజుగా అధికారం ఇచ్చాడు, పోగొట్టుకున్నాడు. ఇంకా సౌలు తర్వాత ఇంకెవరున్నారు? ఇస్కరియోతు యోధ శిష్యుడిగా ఇచ్చి చేశాడు, పోగొట్టుకున్నాడు. ఇంకా ఏశావు జ్యేష్ఠుడిగా చేశాడు, ఎటగొడు తన్నుకున్నారు గర్భంలో, జ్యేష్ఠుడిగా చేశాడు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. మనుషులందరి జీవితాలు దేవుడు ఏమిస్తున్నాడు అది పోగొట్టుకుంటున్నారు. ఈరోజు సంతోషాన్ని ఇచ్చాడు నీకు దేవుడు, దాన్ని పోగొట్టుకున్నావు. సంతోషం ఎందుకు పోయింది చెప్పండి? లోకం మనలోకి రావటం ద్వారానే సంతోషం పోయింది. మనలో దేవుడు పరిశుద్ధత ఉన్నంతకాలం మనలో సంతోషం మనల్ని విడిచిపెట్టి వెళ్ళదు. ఎప్పుడైతే ఆ పరిశుద్ధత, ఆ పవిత్రమైన జీవితం మనల్ని విడిచిపెట్టి పోయిద్దో అప్పుడు లోకం మనలోకి వచ్చేసింది. ఇక లోకం మనలోకి వచ్చిన తర్వాత ఏముండిద్ది? పాట కూడా పాడతాం. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ఏం లేదు? సంతోషం లోకాన్ని లేదని చెబితే మనం ఎక్కడికి వెళ్ళి ఎత్తుక్కుంటాం? లోకంలో ఉన్న సంతోషాన్ని ఎత్తుక్కుంటాం. ఏ సంతోషాన్ని వెతుక్కుంటాం?
లోకంలో ఉన్న సంతోషం. క్రీస్తులో ఉన్న సంతోషాన్ని క్రీస్తే ఇస్తుంటే అదిగే ఉచితంగా వస్తే దాని విలువ తెలియదు. రూపాయి అన్న పెట్టుకుంటేనే దాని విలువ తెలిసింది. అవునా కదా? ఊరకనిస్తే దాని విలువ తెలీదు. సంతోషాన్ని ఇస్తున్నాడు. కానీ బల దగ్గరికి వచ్చే సంతోషం ఉందా? ఎన్ని బాధల్లో లేవు, ఎన్ని అనారోగ్యాలు లేవు, ఎన్ని కష్టాలు లేవు, ఎన్ని దుఃఖాల్లో లేవు, ఎన్ని వేదనలో లేవు. మరి ఇంకా సంతోషం నీకు నాకు ఎక్కడి నుంచి వచ్చింది? సంతోషం లేక బల్లలో ఎలా పాల్గొంటాం చెప్పండి? ఏ సంతోషాన్ని అయితే ప్రభు తన కలువరి శిలువ ద్వారా, తన మరణ భూస్థాపన ద్వారా మనకి ఇచ్చాడో, మన పాపాలు క్షమించాడు అన్న సంతోషం కానీ ఇంకో సంతోషం కానీ, మరలా ఆ సంతోషం మనలో ఎందుకు లేదు? రక్షించబడిన రోజు నీకు ఎంత సంతోషం ఉందో ఈరోజు ఆ సంతోషం ఉందా? మరి ఎందుకు లేదు? సంతోషాన్ని పోగొట్టుకున్నాం. సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాం. మన బలహీనతలు, మన పొరపాట్ల అవిధేయతలను బట్టి సంతోషాన్ని పోగొట్టుకున్నాం. ఆ సంతోషాన్ని పోగొట్టుకుని బల్ల దగ్గరికి వచ్చి ఎలా బల్ల పాల్గొంటా? ఈ బల్లేమో మానవుడికి సంతోషాన్ని ఇచ్చేది. అవునా కదా? మరి బల్ల దగ్గరికి వచ్చి నేను ఆ జీవితంలో సంతోషాన్ని పోగొట్టుకొచ్చి బలలో పాల్గొంటే ప్రయోజనం ఏముంది? అది తీర్పు కొరకే కానీ మేలు కొరకు కాదు కదా. దేవుడిస్తున్న సంతోషాన్ని పోగొట్టుకుని అసంతృప్తితో, అసంతోషంతో వచ్చి బలలో పాల్గొంటే ప్రయోజనం ఏంటి? ఒకసారి గమనించుకో. ఎవరిని అడగవసరంలా. నిన్ను నీవు ప్రశ్నించుకుంటే చాలు. నిన్ను నీవు ప్రశ్నించుకుంటే చాలు, అర్థం వచ్చేసింది మనకి. ఒక్కసారి అర్థం చేసుకో. దేవుడు నీకు గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు. ఎందుకు పోగొట్టుకున్నా? ఏ పొరపాటును బట్టి పోగొట్టుకున్నా, ఏ బలహీనతను బట్టి పోగొట్టుకున్నా. ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు నాకు సంతోషం లేదు, నా కుటుంబంలో సంతోషం లేదు, నా యొక్క ఇంట్లో సంతోషం లేదు, నా బంధువుల్లో సంతోషం లేదు, నా కుటుంబీకుల్లో సంతోషం లేదు, మందిరంలో సంతోషం లేదు, సంఘంలో సంతోషం లేదు అని ఎట్ట చెబుతున్నా? ఏ నోటుతో చెబుతున్నాం మనం? ఏ నోటుతో అయితే 16 పళ్ళు 32 పళ్ళు కనబడేటట్టు ఈ అని నవ్వి నాకు సంతోషం ఉందని చెప్పేమో, అందరికి 32 పళ్ళు ఉండయా లేవా? ఇరిగిపోయిన పళ్ళు తీసేసేసేయండి. ఏ 32 పళ్ళు అయితే ఉండే అని అందరం నవ్వుతూ నాకు సంతోషాన్ని దేవుడు ఇచ్చాడని చెప్పేవో, ఇప్పుడు ఆ 32 పళ్ళు ఎందుకు కనపడతల్లా? ఇప్పుడు ఆ 32 పళ్ళు ఎందుకు కనపడతల్లా? ఒక్క పన్ను కూడా కనపడతల్లా. 32 ఓటన కనపడిద్ది అనుకుంటే ఆ ఓట కూడా కనపడతల్లా. ఎందుకని? కోల్పోయాం సంతోషాన్ని. 32 పళ్ళు కనబడ్డప్పుడు సంతోషం సమృద్ధిగా ఉంది, పట్టలేనంత సంతోషం, చెప్పనాసక్యం మహిమాయుక్తమైన సంతోషం మనలో ఉంది. ఇప్పుడు ఒక్క పన్ను కూడా కనపడతలేదంటే అర్థం ఏంటి? సంతోషం లేదు. సంతోషాన్ని పోగొట్టుకున్నాం. ప్రియులారా, చాలా నష్టాన్ని తెచ్చుకుంటున్నాం. సంతోషాన్ని పోగొట్టుకోవడం ఏంటి? ప్రభు ఇచ్చిన గొప్ప సంతోషం అడిదిరికి, ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సంతోషం ఎందుకు పోగొట్టుకున్నా? ఆ సంతోషం పోగొట్టుకోవడం కారణం ఏంటి? ఎందరికో లేని గొప్ప సంతోషం, ఎంతమందికో లేని గొప్ప సంతోషం. ఎందరికో, ఎన్ని కుటుంబాల్లో సంతోషం లేక మానసికంగా కొట్టుకుంటూ గొడవలు, కొట్లాట్లు, కలహాలు, భేదాభిప్రాయాలు, చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. కానీ నీకు దేవుడు ఆ స్థితి లేకుండా గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు. మరి ఇంత గొప్ప సంతోషం ఏది నీ దగ్గర? ఏది? పిల్లల చాక్లెట్లు కోసం కొట్టుకున్నట్టు, పీస్ మిఠాయి కోసం కొట్లాట్లాడినట్టు తల్లిదండ్రులతో, దేవునితో మనం కొట్లాడుతున్నాం సంతోషాన్ని పోగొట్టుకొని. తమ జీవితాల్లో క్రీస్తు ఇచ్చిన సంతోషాన్ని పోగొట్టుకున్న ప్రతి క్రైస్తవుడు దేవునితో, ఒక పిల్లవాడు పీసు మిఠాయి కోసం తండ్రితో ఎట్లా కొట్లాడతాడో అట్లా కొట్లాడుతున్నామే కానీ ప్రయోజనం లేదు. మనం ఎవరితో గొడవాడుతున్నామంటే దేవునితో. సంతోషాన్ని పోగొట్టుకున్నామంటే దేవునితోనే కొట్లాడుతున్నట్టు. ప్రియులారా, ఆ సంతోషాన్ని బాగొట్టేదే సాతానుడు దేవునితో కొట్లాడలేక ఆడికి. జాగ్రత్త. బల్లలో పాల్గొనేటప్పుడు ఎలా పాల్గొంటానో అర్థం చేసుకో. ఇది మీ కొరకై, అంటే ఈ బల్ల మన కొరకే, కానీ మనం ఎలా పాల్గొంటున్నాం బల్లలో? ఇది ఎవరెవరికో కాదు, మన కొరకే. పవిత్రంగా పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడి నీటి బాప్తిసంలో అగ్నిలోను నీటి బాప్తిసంలోను బాప్తిసం తీసుకున్న మన కొరకై ఈ దేహం మరెవరికే కాదు. కానీ ఇలాంటి గొప్ప దేహంలో నీవు నేనే ఎలా పాల్గొంటున్నాం? సంతోషం ఉందా? అసలు దేవుని బట్టి అన్న సంతోషం ఉందా? నీ కుటుంబంలో నీలో సంతోషం లేదేం, దేవుని బట్టి అన్న సంతోషం ఉందా?
ఏ విషయంలో సంతోషం ఉంది దేవుని బట్టి? ఏ విషయంలో చెప్పలేం, చెప్పడానికి చాలా విషయాలే. ఆ చాలా విషయాలు ఏంటో ఏం చెప్పలేం. దేవుని బట్టి సంతోషం ఉందని కూడా మనస్ఫూర్తిగా పలానా విషయాల్లో సంతోషం ఉంది నాకు అని చెప్పలేని దుస్థితిలో మనం వచ్చామంటే దేవుడిచ్చిన సంతోషాన్ని ఎంత పోగొట్టుకున్నావు అర్థం చేసుకోండి. ఎంత పోగొట్టుకున్నావు. బల్లలో పాల్గొంటామంటే ఏదో వచ్చాం ఆదివారం బల్ల ఇరవబడుతుంది చేతులను సిద్ధపడంగానే సిద్ధపడి బల్లలో పాల్గొంటాం కాదండి. దానికి ఒక అర్థం పరమార్థం ఉండాలి. బల్లలో పాల్గొంటున్నామంటే ఎలా? ఆ సంతోషం ఎందుకు పోగొట్టుకున్నావు? అసలు సంతోషం ఎక్కడుంది? మొదటి దినవృత్తాంతముల గ్రంథం 27వ అధ్యాయం 16వ అధ్యాయం 27 వచ్చిన అనుకుంటా. యెహోవా యొద్దనే సంపూర్ణమైన సంతోషం ఉంది. దేవుని యొద్ద ఉన్న సంతోషాన్ని నువ్వెందుకు దేవునికి ఇచ్చాడు? తన కుమారుని యొక్క కలువరిశిలువ మరణం ద్వారా మరణ భూస్థాపన ద్వారా సంతోషాన్ని నీకు ఇచ్చాడు. ఎందుకు పోగొట్టుకున్నా? కొంతసేపు ఆగిన తర్వాత ప్రార్థన చేస్తాం కదా, ఆరాధన అయిపోయిన తర్వాత చివరికి కూర్చోగానే వచ్చి అన్న ప్రార్థన చేయండి అంటారు. నా కుటుంబంలో సమాధానం లేదు, నా కుటుంబంలో సంతోషం లేదు, నా కుటుంబంలో గొడవలు అవుతున్నాయి, నా కుటుంబంలో బాధలు ఎక్కువ వస్తున్నాయి, నా కుటుంబంలో కొట్లాట్లు ఎక్కువ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను తెలుసా? దేవుడిచ్చిన సంతోషాన్ని మనం పోగొట్టుకున్నాం. అందుకే ఇవన్నీ మనం చెప్పగలుగుతున్నాం. నా కుటుంబంలో అట్టుంది ఎట్టుంది ఎట్ట జరిగింది అట్ట జరిగిందని ఎందుకు చెబుతున్నాం? దేవుడిచ్చిన సంతోషాన్ని పోగొట్టుకున్నాం. దేవుడిని నేను డబ్బులు అడిగాడా? నీ దగ్గర డబ్బులు తీసుకుని దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తున్నాడా? డబ్బులు అడిగాడా? అసలు ఆయన ఉచితమైన రక్షణే, ఆయన ప్రాణం పెట్టి మనకిచ్చే రక్షణే ఉచితంగా ఇస్తున్నాడు. నీకు ఇచ్చే సంతోషం కోసం ఆయన డబ్బులు అడిగాడా? మరి ఉచితంగా నీకు సంతోషాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు పోగొట్టుకున్నా? ఈరోజు సంతోషము నా కుటుంబంలో సమృద్ధిగా ఉందా అన్నవాడు చేతులు ఎత్తండి. సమృద్ధిగా సంతోషం ఉందన్నవాళ్ళు ఒక్క అక్క ఉంది ఇక్కడ, ఒకే ఒక అక్క. సంఘం మొత్తంలో ఒకే ఒక అక్క నా కుటుంబంలో సంతోషం ఉంది. మిగతా మన కుటుంబాల్లో సంతోషం లేదా? అంటే మన బలలో పాల్గొనాలో వద్దా? డిసైడ్ చేయండి మీరే. ఇప్పుడు ఎవరి బలలో పాల్గొనాలి? ఒకే ఒక్కరు బలలో పాల్గొనాలి. మరి మిగతా వారు అందరం కూడా ఆ పాల్గొనే ఆమెను చూసారా? పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ఎవరన్నా కొనుక్కోవడానికి డబ్బులు లేనప్పుడు పక్కంటోళ్ళు ఏదైనా కొనుక్కుంటే వాళ్ళు తింటూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటారు. వాడు ఎప్పుడు పెడతారని. ఇప్పుడు ఒక అక్క బలలో పాల్గొంటే ఆమెను చూస్తూ ఉంటాం, ఆమెను పెట్టిద్దేమో మనకేమైనా పెట్టిద్దేమని. ఆమె పెట్టదు. ఎందుకు? బుద్ధి కలిగిన కన్యకులు, అయ్యా మా డ్యూటీలు ఆరిపోతున్నాయని బుద్ధి లేని వారు అడిగితే ఇచ్చారా? ఇది మాకు కూడా మాకుంటే చాలు, మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అన్న. మరి అక్కదా మనకెందుకు ఇచ్చిద్ది? ఆమె తినిద్ది కానీ మనకి ఇచ్చిద్దా? ఆమెకి ఇవ్వబడిన దేహం ఆమె తినిద్ది, మనకి ఇవ్వదు కదా. మరి మనం అందరం ఏం చేయలేక? ఎవడో చిన్నపిల్లడు పీస్ మిఠా తింటే పక్కనున్న చిన్నపిల్లడు ఎదురు చూసినట్టు నాకు బెటరా అన్నట్టుగా మనం ఎదురు చూడాలి. ఎందుకు అంత దాకా మన జీవితం తెచ్చుకోవటం దేనికి? మనం ఇలాంటి పరిస్థితుల్లోకి రావటం దేనికి? ఇంత దారుణమైన జీవితాన్ని జీవించడం, అంత దారుణమైన జీవితం ఎందుకు తెచ్చుకోవాలి? దేవుడు మనకి ఆ సహోదరికి ఎట్లాంటి సంపూర్ణమైన సంతోషం ఇచ్చాడో మనందరం కూడా అదే సంతోషం ఇచ్చాడు కదా. మరి అది మనకు ఎందుకు లేదు? అర్థం చేసుకో, ఎందుకు లేదు? ఎక్కడ తప్పు చేసామో, ఎక్కడ పొరపాటు చేసామో, ఆ సంతోషాన్ని ఎక్కడ కోల్పోయామన్నది సరి చేసుకో. ఇదన్నమాట. ఇంకా 3 అంటే కష్టం, ఆకలి అవుతుంది. ఎన్నో మాట? మొదటి మాట ఏంటి ఇప్పుడు చెప్పండి? ఆయన మన మధ్య ఉంటున్నాడు. రెండోదిగా సమాధానం ఇస్తున్నాడు. 3 తనను తాను కనపరుచుకుంటున్నాడు. 4 సంతోషం ఇస్తున్నాడు. 5వ మాట యోహాను సువార్త 20వ అధ్యాయం. ఒకటైందా? యోహాను సువార్త 20వ అధ్యాయం త్వరగా చూద్దారండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 5వ మాట 21వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది? 5వదిగా తండ్రి నన్ను పంపుచున్న ప్రకారము. ఏమంటున్నాడు? తండ్రి నన్ను పంపుచున్న ప్రకారం నేను మిమ్మును పంపుచున్నాము. కాబట్టి 5వ మాట ఏంటంటే
పునరుద్ధాన దినమందు ఆయన మనకు చేస్తున్నవి. ఆత్మావశుడైనటువంటి యోహాన్ని మనం చూస్తున్నాం పునరుద్ధానం ముందు. ఆ పునరుద్ధాన దినం అంటే ఆదివారం, ఈ ప్రభు యొక్క దినం. ఆదివారం రోజు ప్రభు మనం చేస్తున్నవి ఏంటంటే, ఐదోదిగా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? తండ్రి నన్ను ఎలాగూ పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుతున్నా. ఎందుకు పంపుతున్నాడో దేవుడే తెలుసు. నన్ను దేనికి పంపుతున్నాడు? నన్ను ఏడ పంపించాడు. దేనికి? మందిరం కడతానికి కాదక్క. ముందర మీరుండా అసలు పాలు తాగటమే కుదరని వాళ్ళని వాక్యమే లెక్క శారదక్క. పాలు తాగటమే తెలియని వాళ్ళని పాలు తాగించే అనుభవంలోకి తీసుకురావడానికి పంపించాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? పాలు తాగుతున్నారు. ఇంకా పిల్లలే, మీరు పెద్దవాళ్ళు అవలా. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు ఆత్మీయంగా? ఇంకా పాలు తాగుతూనే ఉన్నారు. ఇంకా పెద్దవాళ్ళు మీరు అవలా. అసలు పాలు తాగటమే తెలియని వాళ్ళకి పాలు తాగటం ఎలా నేర్పడానికి నాకు 4 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? ఎవరన్నా 4 సంవత్సరాలు పాలు తాగటం నేర్పిస్తారా? నేను నేర్పించా. చేసేది ఏముంది మరి? 4 సంవత్సరాలు పాలు తాగటం నేర్చుకున్నా. 5వ సంవత్సరం కూడా నేర్చుకుంటావా? ఎంత గొప్పవాళ్ళు చూడండి. ఇంకా 5వ సంవత్సరం కూడా నేర్చుకుంటానే ఉంటారు పాలు తాగటం. మరి ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారు? అసలు వద్దే పెద్దవాళ్ళు అవటం లేదా? ప్రియులారా, నన్ను పంపిన ఉద్దేశం దేవుడు. నేను ఎన్నో మార్లు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నా. కష్టాలు, బాధలు, అవమానాలు, నిందను బట్టి, ఎన్నో పరిస్థితులను బట్టి ఈ నర్సాపూరే నాకు వద్దురానైనా. అసలు ఈ విశ్వాసం మధ్యలో నేను డైరెక్ట్ చెబుతున్నా, ఈ విశ్వాసం మధ్యలో అసలు నేను సేవే చేయను, వెళ్ళిపోదామని ఎన్నో పర్యాయం హెబ్రోన్ చెప్పి ట్రాన్స్ఫర్ చేయండి అని. వీళ్ళు వెళ్ళి అడిగారు హెబ్రోన్కి, ఈ సేవకుని ట్రాన్స్ఫర్ చేయండి, 3 సంవత్సరాలు అయిందని. వీళ్ళందరూ అడక్క మునిపోయి నేను అడుగుతూ వచ్చా ట్రాన్స్ఫర్ చేయమని. చాలాసార్లు అడుగుతూ వచ్చా, నన్ను ట్రాన్స్ఫర్ చేయండి, ఆ నర్సాపూర్ నాకు వద్దని. ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు, నువ్వెవడవి అడగటానికి ట్రాన్స్ఫరు? ఎవరు మాట్లాడుతున్నాడు? మీరు వెళ్ళి అడిగొచ్చారు, నేను వెళ్ళి అడిగొచ్చా. మరి ఇద్దరు వెళ్ళి అడిగొచ్చిన అయ్యిందా? మీరెవరు అడగటానికి? ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఏం చేయాలి ప్రభా? పని పూనుకొనుము, నేను నీకు సాయం చేస్తానంటాడు. ఏం పని పూనుకోవాలా? పాలలాగా పాలు ఇచ్చేలా పాలు ఎట్టదాగలు పెంచే కదా. ఆ పని అయిపోయింది. అది 4 సంవత్సరాలు పెట్టింది. మీరు త్వరగా పాలు దాటం నేర్చుకున్నట్టయితే త్వరగా ఇంకో పని అయిపోయింది. ఈ పాలు దాటం నేర్పేదానికి 4 సంవత్సరాలు. ఇప్పుడు ఏం పని చేయాలా? పని పూనుకో. ఇప్పుడు చెబుతున్నాడు మందిరం కట్టు. ఇప్పుడు మందిరం కట్టాలి. అది కట్టేదాకా మళ్ళా మనం ట్రాన్స్ఫర్ అన్న ఆయన చేయడు. ఎవరు? ప్రభు. హెబ్రోన్ కాదండి. హెబ్రోన్ చెబితే ఏమన్నా తెలుసా? మొన్నే అన్న ట్రాన్స్ఫర్ చేయండి అన్న, మరి రేపల ఖాళీ ఉందంటున్నారు కదంటే, నువ్వు అక్కడే ఉండి మేము దాస్ నర్సాపూర్లోనే ఉండి అంటున్నారు. నేనేడుండి ఏం చేసేది అన్న? ఇప్పటికే చాలా అనారోగ్యాలు ఎక్కువైనాయి, వెదర్ కొద్దిగా ఊర్లు మారితే అన్న కొద్దిగా మైండ్ సెట్ మారిద్దామనంటే నువ్వు ఆడే ఉండి అంటున్నారు. సరే, ఎట్ట కూడా బలవంతం చేసేలేండి, నీకు ట్రాన్స్ఫర్ పలానా చోటకి అన్నారు. మరి దేవుని చిత్తం అది. సరే, ట్రాన్స్ఫర్ సంగతి తర్వాత. పంపిన ఉద్దేశం, ఆయన ఎందుకు పంపించాడు? ఏం పని మీద? నన్ను పంపింది ఏంటో నాకు అర్థమైంది. మిమ్మల్ని ఆత్మీయంగా పెంచాలా, సిద్ధపరచాలి, దేవుని రాజ్యం కొరకు మందిరం కట్టాలి. ఈ 2 కార్యాలు అయితే నన్ను పంపించాడని నాకు అర్థమైంది. మరి మిమ్మల్ని ఎందుకు పంపించాడు దేవుని మందిరానికి? ఈరోజు మీరెందుకు రక్షించబడ్డారు? మీరెందుకు వచ్చారు దేవుని మందిరానికి? నన్ను పంపిన విషయం ఏంటో నేను చెప్పా. మిమ్మల్ని ఆత్మీయంగా పోషించి మిమ్మల్ని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచాలి. 2 దేవుని మందిరం కట్టాలి. ఇది నన్ను పంపించాడు ఎక్కడికి? నర్సాపూర్. మరి మిమ్మల్ని ఎందుకు పంపించాడు ఈ నర్సాపూర్లోకి? 1 ఆయన సాక్షిగా ఉండాలి. 2 అనేకులు సువార్త ప్రకటించాలి. 3 చెప్పండి. 2 సాక్షి సువార్తేనా? ఇంకా చెప్పాలి, ఎవరో ఒకరు చెప్పండి. అనేకులు మందిరాన్ని నడిపించాలి. పాయింట్లు గుర్తుపెట్టుకోండి, నాకు మతిమరుపు ఉంది. ఇంకా సరే, 3 మాటల దగ్గర ఆపుదాం, ఏడవద్దు. ఫస్ట్ మాట ఏం చెప్పారక్క? ఆయన సాక్షిగా. ఉంటాం మనం. ఎంతవరకు ఆయనకు సాక్షిగా ఉన్నాం? నర్సాపూర్లో ఆయన సాక్షిగా ఉంటానికి మనం పంపించాడు మందిరానికి, ఎలశద్దాకి. ఎంతవరకు మనం సాక్షిగా ఉంటున్నాం? మనం ఉన్న ఇంటి దగ్గర, చుట్టుపక్కల ప్రాంతాల్లో, మన కుటుంబంలో, సంఘంలో, బయట, జాబ్ చేసే కాడ, పనులు చేసే కాడ, ఎక్కడికి వెళ్ళినా ఎంతవరకు మనం సాక్షిగా ఉంటున్నాం? ఇది ఒకటి పరీక్షించు. 2వది ఏం చెప్పామమ్మా? అనేకులకు సువార్త ప్రకటించాలి. ఇందుకు దేవుడు పంపించాడు.
నాకు తెలిసి ఇప్పుడు అసలైన సిచ్యువేషన్లోకి వచ్చాం. సువార్త ప్రకటించిన వారి వారం అంతట్లో ఉండవాళ్ళు నుంచోండి. వదిలేండి, సువార్త ప్రకటించిన వారు నుంచోండి. ఈ వారమంతలో సువార్త ప్రకటించిన వారు నుంచోండి. నాకు సమాధానం కావాలా? నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కావాలా? నేను అడిగింది ఏంటి? ఈ వారం అంతట్లో సువార్త ప్రకటించిన వారు నుంచోండి అంటున్నా. నా చేయత్మని అంటలేదన్నా. ఈ వారం అంతట్లో సువార్త ప్రకటించిన వారు నుంచోండి, అది నేను అంటుంది. ఈ వారం అంతట్లో సువార్త ప్రకటించిన వారు, ఈ వారం అంతట్లో సువార్త ప్రకటించిన వారు, ఈ వారం అంతట్లో సువార్త ప్రకటించిన వారు ఎవరికి? యేసు ప్రభుని నమ్ముకున్నాను, లేదా సువార్త చెప్పాలి కదా, చెప్పని వారు ఉంచండి. వీడియో నేను పెడతాను, వదిలేమ్మా. మన మందిరంలోనూ ఎవరు సువార్త చెప్పవద్దు, నువ్వు చెప్పొచ్చు కదా అక్క. మందిరంలో ఎవరు సువార్త చెప్పొద్దు, నువ్వనే చెప్పొచ్చు కదా. అందరినీ వీడియో తీసా. శాంసంగ్ ఒకసారి వీడియో తీనైనా ఇటుకోండు. నీ ఫోన్ తేది, నా ఫోన్ కాదు. అట్టా నిలబడండి. సువార్త చెప్పనోళ్ళు వారం అంతా. ఏమా కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పారా? ఆకాశం అందున్న దేవుడు చూస్తున్నాడు, గగనం చీల్చుకుని వచ్చిన దేవుడు. సువార్త చెప్పనోళ్ళు నిలబడండి. నన్ను కాదయ్యా, ఆలంది. సువార్త చెప్పలేనోళ్ళు, వారం అంతా సువార్త చెప్పనోళ్ళు మెలుగది వీడియోలో నువ్వు కూడా పడాలి. కూర్చోండి. ఇప్పుడు ఇది ఎందుకు నిలబెట్టాను తెలుసా? మిమ్మల్ని అవమానించాలని కాదు. ఎందుకు నిలబెట్టాను? ఇప్పుడు మీ కాళ్ళు నొప్పులు కొండయ్యా నిలబెట్టా. ఎందుకు నిలబెట్టాను? ఇప్పుడు మిమ్మల్ని అవమానించాలని కాదు, మీరు వచ్చే వారం సువార్త చెప్పి రావాలని. ఏం చెప్పి రావాలని? వచ్చే వారం సువార్త చెప్పి రావాలని. మిమ్మల్ని నిలబెట్టడానికి గల కారణం, ఈరోజు సువార్త చెప్పిన వారు ఎవరై వారం అంతట్లో నిలబడి అంటే మీరు నిలబడ్డారు. మిమ్మల్ని నిలబెట్టిన కారణం ఏంటంటే మిమ్మల్ని అవమానించాలని, నిందించాలని కాదు. వచ్చే వారం ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు కూర్చోవడం కొరకై సువార్త చెప్పి రావాలి. ఏం చెప్పి రావాలా? సువార్త. ఎవరికి చెప్పకపోతే మీ భర్త చెప్పు, ఎవరికి చెప్పకపోతే నీ భార్య కన్నా చెప్పు, ఎవరికి చెప్పలేకపోతే నీ కుటుంబానికన్నా చెప్పు, బయట వాళ్ళకన్నా ఎవరికైనా సరే సువార్త చెప్పు. రెండో మాట కదా మీది. మూడో మాట ఏదో చెప్పారాక, అనేకులు మందిరాన్ని నడిపించడానికి. ఇది చాలా విచిత్రమైన మాట. ఎక్కడికి నడిపించడానికి? ఇప్పుడు ఎంతమందిని దేవుని మందికి నడిపించాం మనం? కొత్తగా నేను దేవుని మందికి నడిపించాను అన్నవారు చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు కూడా లేరా? ఎంత బాధాకరమైన విషయం. ఒక్కరం కూడా కొత్తగా దేవుని మందిరానికి ఒక్కళ్ళు నడిపించలేదా? జానన్న మీరు చేయొచ్చగా. జానన్న నడిపించండి. ఒక మాటలో చెప్పాలంటే జాస్మిన్ అక్క కోడలు నడిపిస్తుంది. ఇంకెవరన్నా ఉండారా? ఒక్కళ్ళు కూడా దేవుని మందిరానికి ఒక్కళ్ళు కూడా నడిపిస్తలేదా? మరి ఎందుకు బలలో పాల్గొంటాం? మరి బలలో చేయబెట్టింది దానికి. ఆయన నిన్ను పంపుతున్నాడు. ఆయన ఎందుకు పంపుతున్నాడు? మీరు చెప్పిన కోణం చూద్దాం. మంచి సాక్షిగా ఉండటానికి, మంచి సువార్త చేయడానికి, అనేకులు దేవుని మందిరానికి నడిపించడానికి నేను పంపిస్తున్నాడు ఆయన. సరే మీరు చెప్పిన మాటలే. మరి అలాంటప్పుడు ఇవేవి చేయనప్పుడు ఇంకెందుకు మరి దేవుని మందిరానికి రావటం, బలలో పాల్గొంటాం దేనికి? దేవుని రాజ్యం ఎలా వచ్చింది అనుకున్నావు నువ్వు? దేవుని రాజ్యానికి కావాలంటే నువ్వు చెప్పిన పనులైనా కనీసం నువ్వు చేయాలి కదా. అవి చేయనప్పుడు దేవుని రాజ్యం ఎట్లా వచ్చేది నీకు నాకు? గమనించుకోండి. ఎన్నో మాట ఇది? 5 అక్క, 4లోకి రావాక 6వ మాట చూద్దారండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. చాలు కాబట్టి ఇక్కడ చాలన్న, కూర్చో. చాలు. 4వ మాట, క్షమించండి, నిన్న మాట 6వ మాటను మనం చూసినట్టే పునరుద్ధానమందు, ప్రభు దినమందు, ఆదివారము
ఆయన చేస్తున్న 6వ విషయం ఏంటంటే పరిశుద్ధాత్మని మన మీదకి ఇస్తున్నాడు. ఏమిచ్చాడండి? పరిశుద్ధాత్మని. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మని మనకి అనుగ్రహిస్తున్నాడు. ఏం చేశాడు? అక్కడ ఆదివారమే కదా ఇది అంతా జరుగుతుంది. 19వ వచనం ఏమనుంది? ఆదివారం సాయంకాలంలో జరుగుతుంది. ఏం జరుగుతూ వస్తుంది? ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. అంటే వాళ్ళకి ఏమిస్తున్నాడు? పరిశుద్ధాత్మను ఇస్తున్నాడు. అందుకే మొదటే చెబుతాడు కదా, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడని చెప్పాడు. ఆయన విన్నవాటిని కన్నవాటి గురించి మీకు బయలుపరచుని అంటున్నాడు. అంటే ఎవరు ఆదరణకర్త? పరిశుద్ధాత్ముడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆదరణకర్తగా ఉండేవారంటే ఇప్పుడు నేటి దినాల్లో మన జీవితాలు ఆదరణకర్తగా ఉండేవారు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్మని ప్రభు దినమంది ఏం చేశాడు? శిష్యులకి ఇచ్చాడు పరిశుద్ధాత్మని. ఆ శిష్యుల ద్వారా మనకివ్వబడింది పరిశుద్ధాత్మ. అంటే ప్రభు దినమంది ఏం చేయబడింది? పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, జవాబులు మీరు అందరూ చెప్పాలి. పరిశుద్ధాత్మ నాలో ఉంది అన్నవాళ్ళు సమాధానం చెప్పండి. పరిశుద్ధాత్మ నాలో ఉంది అన్నవాళ్ళు. మరి పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు అన్న చేతులు ఎత్తండి. నాలో పరిశుద్ధాత్మ ఉంది. డౌట్తో ఎత్తద్దు అక్క, ఉంటేనే ఎత్తండి చేయి. పరిశుద్ధాత్మ నాలో ఉందన్నవాడు చేతులు ఎత్తండి. మీ అందరిలో పరిశుద్ధాత్మ లేదా? ఒక్కరిలోనే ఉంది. సరే, పరిశుద్ధాత్మ ఉంటే ఎలా ఉంటారక్క? పరిశుద్ధాత్మ ఉంటే ఎలా ఉంటాం? పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధులుగా ఉంటాం. పరిశుద్ధాత్మ నీతిని గురించి పాపమును గురించి ఒప్పింపజేసింది. అంటే నీతిని గురించి పాపమును గురించి ఒప్పింపజేయబడిన అనుభవంలో ఉండేవారు పరిశుద్ధాత్మను కలిగి ఉండట. పరిశుద్ధత కాదక్క, పరిశుద్ధత క్రీస్తు రక్తం ద్వారా వస్తుంది. పరిశుద్ధాత్మ మనలో ఉంటుందంటే నీతిని గురించి మనం ఒప్పించబడాలా, పాపమును గురించి కూడా. ఆ మాట రాయబడిందా లేదా బైబిల్లో? మరి మనం ఒప్పించబడుతున్నామా? ఒప్పుకుంటున్నామా? అంటే మనలో పరిశుద్ధాత్మ ఏం లేదు. పరిశుద్ధాత్మ లేకపోవడానికి కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడు ఒక మనిషిని ఎందుకు విడిచిపెడతాడు? ఎవరైనా మనల్ని ఎందుకు విడిచిపెడతారు? మనతో మన ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, వాడు మనల్ని విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టాడు? వాడికి ఏదో మన ఇష్టం మనం చేస్తేనే మనల్ని విడిచిపెట్టేది, లేకపోతే మనల్ని విడిచిపెడతాడా? పరిశుద్ధాత్ముడికి నష్టకరమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెడుతున్నాడు. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటలా. పరిశుద్ధాత్ముని దుఃఖపరిచిన వాడికి ఏముంది? పరిశుద్ధాత్మని దుఃఖపరిచిన వాడికి ఏముంది? ఏదో తెలిసినట్టుగా ఎక్కువగా నా మొహంగా చూడొద్దు, మీరు ఎక్కువ ఆలోచించొద్దు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారికి యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదంట. ఈ యుగమందు లేదు. అంటే పరిశుద్ధాత్మ అసలు మనలో లేకపోతే ఇంకా మన క్షమాపణ ఎక్కడొచ్చింది? ఇప్పుడు మన హృదయాలు రాతి హృదయాలు ఎందుకైనా తెలుసా? వాక్యం విన్నా మన హృదయాలు ఎందుకు ఒప్పింపజేయబడతలేదు తెలుసా? ఎందుకు వాక్యం వింటున్నా మనం ఒప్పుకోలేకపోతున్నాం తెలుసా? పరిశుద్ధాత్ముడు మనలో లేడు. పరిశుద్ధాత్ముడు ఉంటే ఏం చేయబడిద్ది? ఆయన నీతిని గురించి మనల్ని ఒప్పింపజేస్తాడు, పాపమును గురించి కూడా ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టే మనం పాపాలు ఒప్పుకోలేకపోతున్నాం, చేసిన పాపాలు. పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టే కదా మనలో లేడంటే ఎక్కడో కాదు, మనలో లేడు కాబట్టే కదా మనం పాపాలు చేసిన పాపాలు సరిగా ఒప్పుకోలేకపోతున్నాం. ఏదో ఒప్పుకోవాలంటే ఒప్పుకోవడం, ఏదో ఒప్పుకున్నామంటే ఒప్పుకున్నాం అన్నట్టుకుంటున్నాం. కానీ యథార్థంగా ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం? నిజాయితీగా ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం? యథార్థంగా ఒప్పుకున్నవాడు, నీతిగా ఒప్పుకున్నవాడు, నిజాయితీగా ఒప్పుకున్న వ్యక్తి మరలా వచ్చేవారు ఆ పాపం చేయడు పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్ముడు ఉంటాడో ఆ వ్యక్తి ఈ రోజు ఏ తప్పు అయితే ఒప్పుకున్నాడో దాన్ని మరలా వచ్చేవారు లోపు చేయలేక, అంటే ఆ తప్పుని చేయకోకుండా తన జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్తాడు పరిశుద్ధాత్మ కలిగిన వాడు. మరి మనలో పరిశుద్ధాత్మ ఉందా లేదా మీరే చెప్పండి. మనలో పరిశుద్ధాత్మ ఉందా లేదా? మనలో పరిశుద్ధాత్మ లేదు కాబట్టి
గత వారం ఒప్పుకున్న పాపాలు ఈ వారం చేస్తున్నాం, ఈ వారం ఒప్పుకున్న పాపాలు వచ్చే వారం చేస్తున్నాం. చేయట్లా? ఏదో రీతిలో చేసి వస్తున్నాం కదా. అంటే అర్థం ఏంటి? మనలో ఉన్న పరిశుద్ధాత్మని మనం పోగొట్టుకున్నాం. పరిశుద్ధాత్ముడు లేనప్పుడు నువ్వు పాపాలు ఒప్పుకున్నా క్షమించేవాడు ఎవడు? ఒప్పుకునే సరైన విధానంలో ఒప్పుకునే మనసు ఇచ్చేది పరిశుద్ధాత్ముడే కదా. హృదయ ప్రేరేపణ కలిగించి, హృదయ దుఃఖాన్ని కలిగించి ఆ దుఃఖముని తీసుకొచ్చి ఆ సరి చేసుకోవాలన్న దుఃఖాన్ని తీసుకొచ్చేది పరిశుద్ధాత్ముడే కదా. ఆ పరిశుద్ధాత్ముడే నీలో నాలో లేనప్పుడు నువ్వు ఎలా ఒప్పుకుంటా? యేసు ప్రభా, నేను పాపినయ్యా, క్షమించు ప్రభా, ఏదో తెలియక తప్పు చేశాను, తెలియక పొరపాటు చేశాను, క్షమించు ప్రభా, ఏదో పాపం చేస్తుండా ప్రభా, ఈ వారం అంతా ఏదో చూపులు తలంపులు ఆలోచన తప్పిపోయి ప్రభా, క్షమించు ప్రభా, నీ రక్తంతో కడుగు ప్రభా, బలలో పాల్గొంటానికి నేను యోగ్యుని కాదు, క్షమించు ప్రభా అని ఇట్లా ఒప్పుకుంటాం. ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరిలైతే లేరో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు. పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉంటారో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారో తెలుసా? ప్రభువా, నేను పాపిని, దుర్మార్గమైన జీవితాన్ని జీవించేవాడు, పాప జీవితంలో ఉన్నవాడు, ప్రభువా నన్ను క్షమించి నా జీవితాన్ని కనికరించి కాపాడు, ఈ ఒక్కసారి నన్ను క్షమించు ప్రభు అని బతిమలాడుకుంటూ ప్రభుని పశ్చాత్తాపడి కన్నీరు గారుస్తాడు. ఇప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? మీకే అర్థమైంది, నాకంటే ఎక్కువగా మీకే అర్థమైంది. మీరు ఒప్పుకోని బట్టే ఉండిద్ది. పరిశుద్ధాత్ముని ప్రభు దినమందు ప్రభు మనకిచ్చాడు, దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఇక నీతిని గురించి పాపాల గురించి చేసేవాడు లేడు. నువ్వు ఒప్పుకునే పాపాలు హృదయమారు ఒప్పుకోవట్లా, అవి అలా నిలబడిపోతాయి. ఓ రోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తీర్పులోకి వస్తాయి అవన్నీ కూడా. అప్పుడు నరకానికి వెళ్తాం తప్ప ఇంకేముంది? అక్కడ పాట పాడతాం, పరవాసిని జగమున ప్రభువా పాడరాడా? పాడాలి, మీకు ఇష్టం లేకపోయినా పాడాల్సిందే. భర్త నరకానికి వెళ్తున్నా పాడాలి, భార్య నరకానికి వెళ్తున్నా, పిల్లల నరకానికి వెళ్తున్నా, తల్లిదండ్రుల నరకానికి వెళ్తున్నా, నువ్వు నరకానికి వెళ్తున్నా, అదే పాట పాడుకుంటూ నువ్వు వెళ్ళాల్సిందే. ఏ పాట? ఇదే పాట. పరవాసిని జగముని ప్రభు అని పాట పాడుకుంటూ నువ్వు ఆ పాట పాడుకుంటూ వెళ్ళాల్సిందే నరకానికి. పరవాసిని అంటే పరలోకానికి కాదు వెళ్తాను, నువ్వు నరకవాసిని ప్రభు అని పాట పాడుకుంటూ వెళ్ళాలిక. అంతే జరిగేది. చివరికి సంతోషాన్ని కోల్పోయినప్పుడు జరిగేది అదే, పరిశుద్ధాత్మని కోల్పోయినప్పుడు జరిగేది అదే. పరిశుద్ధాత్ముడు అంటే ఏమనుకున్నారు? పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో తెలుసా? ఒప్పింపజేస్తాడు. అసలు ఒప్పుకునే మనసే మనలో లేదంటే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు మనం విడిచిపెట్టి. ఒకటే సింపుల్, మనం ఏదైనా తప్పు చేసి అది ఒప్పుకోలేకపోతున్నామంటే పరిశుద్ధాత్ముడు లేడు. ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తలేదంటే పరిశుద్ధాత్ముడు మనలో లేదు. ఒక అబద్ధం ఆడుతున్నాం, ఇది అబద్ధము ఆడుతున్నావు, ఇది తప్పు అని హెచ్చరించేవాడు మన మనస్సాక్షి. ఆ మనస్సాక్షిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనం అబద్ధం ఆడుతున్నట్టు మనకు అనిపించట్లేదంటే పరిశుద్ధాత్ముడు లేడు. మనం మోసం చేస్తున్నాం అన్న మనసు మనకు రావట్లేదంటే పరిశుద్ధాత్ముడు లేడు. మనం పాపం చేస్తున్నాం అన్న మనసు మనకు రావట్లేదంటే పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడినే ప్రభు ఆదివారం నీకు ఇచ్చినప్పుడు, పునరుద్ధాన దినమున ప్రభు ఏం చేశాడు? పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడే నీలో నాలో లేనప్పుడు ఇంక నువ్వు బలలో పాల్గొన్న ప్రయోజనం ఏముంది? బలలో పాల్గొంటానికి ఒప్పింపజేయాల్సింది కూడా పరిశుద్ధాత్ముడేగా, సరి చేయాల్సింది పరిశుద్ధాత్ముడే కదా. ఇప్పుడు ఈ బల దగ్గరకు వచ్చిన పరిశుద్ధాత్ముడు మనలో లేనప్పుడు ఇంకా మనం బలలో పాల్గొన్న ప్రయోజనం ఏముంది? ఆదివారం పరిశుద్ధాత్మని దేవుడు మనకి ఇచ్చాడు, ఊదేడు మన మీదకి. ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చింది. ఆ పరిశుద్ధాత్మను కోల్పోయి బలలో పాల్గొంటే ఇంకా ప్రయోజనం ఉంది. మీలో అనేకులు చాలామంది రోగులను బలహీనలై చాలామంది నిద్రించుతున్నారు. ఎందుకు? పరిశుద్ధాత్మను పోగొట్టుకుని పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న భ్రమలో, మనలో పరిశుద్ధాత్మను పోగొట్టుకుని కూడా నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న భ్రమలో బలలో పాల్గొన్నారు. కాబట్టి చాలామంది నిద్రించుతున్నారు, చాలామంది రోగులను బలహీనలై నిద్రించుతున్నారు చాలామంది. జాగ్రత్త. పరిశుద్ధాత్ముడు ఆత్మావశుడయ్యాడంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్ముడు యోహాన్ని ఆత్మావశుడిగా చేశాడు. పరిశుద్ధాత్ముడు ఉండాలి మనలో. ఆ పరిశుద్ధాత్ముడు లేకపోతే నువ్వు బ్రతికుండా శవం లాంటి వారివే. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీతి గురించి ఒప్పింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు పాపం గురించి ఒప్పింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఇంకేం చేస్తున్నాడు? ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని సరిచేస్తూ వస్తుంది. ఈ పరిశుద్ధాత్ముడే మనలో లేనప్పుడు మనం బలలో పాల్గొన్న ప్రయోజనం ఏంటి? అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్ముడే మనలో లేనప్పుడు యేసు ప్రభువారు పరిశుద్ధాత్మని మనకిచ్చాడు. ఊదేడా లేదా? పరిశుద్ధాత్మని మనకిచ్చాడు.
ఏ పరిశుద్ధాత్మ అయితే ఆయన నీటిలో నుండి బాప్తిసం తీసుకోగానే ఆయన మీదకు పావురు వలె దిగి వచ్చిందో ఆ పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మను మనం కాపాడుకోకపోతే, ఆ పరిశుద్ధాత్మ మనలో లేనప్పుడు, ఎవరు పరిశుద్ధాత్మ తెలుసా? ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ. ఆయన బాప్తిసం తీసుకోగానే ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నానని ఆకాశంలో ఒక స్వరం వినపడింది కదా, అదేగా పరిశుద్ధాత్మ వలె పావురు వలె దిగి వచ్చింది కదా. ఆ పరిశుద్ధాత్మ మనకిచ్చాడు ఆయన. మరి ఆ పరిశుద్ధాత్మను మనకిచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మను మనం పోగొట్టుకున్నప్పుడు ఇక మనం బలలో ఎలా పాల్గొంటాం పరీక్షించుకోండి మీరే. ఎన్నమాట ఇది? 7వ విషయాన్ని చూద్దానండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. 7వ మాట ఏంటంటే పాపములు క్షమించే అధికారము, పాపములు నిలిపివేసే అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. క్షమించే అధికారం ఇచ్చాడు, నిలిపివేసే అధికారాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత! అసలు భూమి మీద పాపాలు క్షమించడానికి అధికారం ఎవరికి ఉంది? మనిషి కుమారుడికి ఒక్కడికే ఉంది. మరి తన అధికారాన్ని మనకిచ్చాడు ఆయన. పాపాలు క్షమించే అధికారం యేసు ప్రభు తప్పక ఎవరికే లేదు. మరి ఆ అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు? నీకు నాకు ఇచ్చాడు. ఎవరైనా మన దగ్గరికి అయ్యా నేను పాపం చేశానని వస్తే, ఓ నీ పాపాలు క్షమించేసాను పో అని మనం చెప్పగలగాలి. నీ పాపాలు క్షమించబండి అని చెప్పాలి. అంటే అధికారం మనకి ఇచ్చాడు. అంటే ఒక వ్యక్తి పాపాలు కూడా క్షమించే అధికారాన్ని ప్రభు మనకిచ్చాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు సింపుల్ ట్రిక్, సింపుల్గా. ఇప్పుడు నీ ఇంట్లో నీ భర్త ఉన్నాడు, తాగుబోతూ తిరిగిపోతూ ఒక వ్యభిచారం. అతను పాపాలు క్షమించే అధికారం ఎవరిచ్చాడు? దేవుడు. ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? భార్యకి ఇచ్చాడు. నీ భార్య తిట్టే ఆమె గయ్యాళి గంప అనుకో, ఆ గయ్యాళి గంపను మార్చుకునే అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆమె పాపాలు క్షమించే అధికారం భర్తలమైన మనందరికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? భర్తలకు ఇచ్చారు. అవునా? సరే, పిల్లలు తిరిగిపోతూ తాగుపోతూ వ్యభిచారంలో పాపాత్ములు అయి ఉంటారు. వారి పాపాలు క్షమించే అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడు? అసలు ఒక్కడు గమనించు, నీకు దేవుడు ఎంత గొప్ప ధాన్యత ఇచ్చాడు తెలుసా? యేసు ప్రభు వారు ఏ పాపాలు క్షమించే అధికారం ఉందో ఆ అధికారాన్ని నీకు నాకు ఇచ్చాడు దేవుడు. అంటే నీవు నేను ఎదుటి వ్యక్తి పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వారం. నీకు అర్థమవుతుందండి? మనం ఎవరమే? ఎదుటి వ్యక్తి పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వారు. భర్త పాపాలే క్షమించం. మన భర్త చేసిన పాపాలే క్షమించం, భార్య చేసిన పాపాలే క్షమించం, పిల్లలు చేసిన పాపాలే క్షమించం, తల్లిదండ్రులు చేసిన పాపాలే మనం క్షమించం. అసలు మన ఇంటి వారి పాపాలే మనం క్షమించినప్పుడు ఇంకా మనం దేవుని రాజ్యంలోకి ఏమి వెళ్తాం? చెప్పు శారదక్క. మన ఇంటి వారు చేసిన పాపాలే మనము ఏం చేయాలా? చెప్పాలి. చెప్పు విజయక్క, చెప్పు శోభక్క, చెప్పాలి మొగలమ్మక్క. మన ఇంటి వారి పాపాలు క్షమించే అధికారం దేవుడు, మన ఇంటి వారే కాదు, భూమి మీద ప్రతి మానవుడి పాపాలు క్షమించే అధికారం నీకు ఇచ్చాడు దేవుడు. ఏ అధికారం ఆయన కలిగి ఉన్నాడో భూమి మీద పాపములు క్షమించడానికి మనిషి కుమారుడికి తప్ప ఎవరికి అధికారం లేదు. ఆయన అధికారము తన మరణ భూస్థాపన పునరుద్ధానం తర్వాత ఆదివారం రోజు నీకు నాకు ఇచ్చాడు. ఏంటి అధికారం? పాపాలు క్షమించే అధికారం. పాపాలు నిలిచిపెట్టే అధికారం కూడా ఇచ్చాడు, వాటిని క్షమించే అధికారం కూడా ఇచ్చాడు. అవునా కదా? పాపాలు ఒక మాట చదవండి, ఆ మాట 23వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం. మీరు ఎవరు? మీరంటే ఎవరు? మనం. చదవండి. మనము ఎవరి పాపములు క్షమించుమో అవి వారి పాపాలు క్షమించబడతాయి. మనం ఎవరి పాపాలు అయితే నిలిచి ఉండేటట్టు చేస్తామో అవి వారి మీద నిలిచి ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, మనకు దేవుడిచ్చిన అధికారం ఏంటి చెప్పండి? ఆయన అధికారం మనకిచ్చాడు, పాపాలు క్షమించే అధికారం. ఏ రోజైనా గమనించావా నీ జీవితంలో నువ్వు కూడా పాపాలు క్షమించే అధికారం కలిగిన వాడు అని? నువ్వు కూడా పాపాలు క్షమించే అధికారం నీకు దేవుడిచ్చాడు. పాపముల చేత అపరాధం చేత చచ్చిపోయిన స్థితిలో ఉండా, దుర్మార్గులమైన పాపులమైన అసమాధానం గుండా, అవిశ్వాసం గుండా, బలహీనలు గుండా, రోగులుగా ఉండా, మనం ప్రభు రక్తం ద్వారా కలగబడిన మనకి
పాపాలు క్షమించే అధికారాన్ని దేవుడిచ్చాడు. ఒక్క మాట చెప్పమంటారా? ముగింపులో ముగిచ్చేస్తున్నారండి. త్వరగా కాదు, నిజంగానే ముగిచ్చేస్తున్నాడు. ఈరోజు మనకు అయిపోయిందనా? ఈరోజు మన కుటుంబాలు, మీరు అంటారు కదా, బ్రదర్ ఇన్ని సంవత్సరాలు అయింది నరసాపూర్కి వచ్చి, ఒక ఇల్లు లేదు. ఇన్ని సంవత్సరాలు అయింది నరసాపూర్కి వచ్చి, పిల్లలకి సరైన వివాహాలు లేదు. ఇన్ని సంవత్సరాలు అయింది, మంచి జాబులు లేవు. ఇన్ని సంవత్సరాలు అయింది, నా కుటుంబం మందిరానికి రావట్లా. ఇవన్నీ మనం అంటున్నామే. సమాధానం మన దగ్గరే ఉంది ప్రియులారా, దేవుని దగ్గర లేదు. దేవుని దగ్గర ఎందుకు లేదంటే ఆ దేవుని దగ్గర ఉన్న సమాధానం మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ సమాధానాన్ని మనం ఎత్తుక్కోవాలి. దేవుని దగ్గర లేదంటే ఉందే, కానీ అది మనకి ఇచ్చాడు. ఏమిచ్చాడు? నిజంగా నీ భర్త పాపాలు నువ్వు క్షమించు, అతను మందిరానికి వస్తాడు. నిజంగా నీ భార్య పాపాలు క్షమించు, ఆ మందిరానికి వచ్చేది. నిజంగా నీ అల్లుడి పాపాలు క్షమించు, మందిరానికి వస్తాడు. నిజంగా నీ కోడల పాపాలు క్షమించు, ఆ మందిరానికి వచ్చింది. నిజంగా నీ అత్త పాపాలను క్షమించు, ఆ మందిరానికి వచ్చేది. నిజంగా నీ తల్లి పాపాలు క్షమించు, ఆ మందిరానికి వచ్చేది. నిజంగా నీ సహోదరుల పాపాలు క్షమించు, వాళ్ళు మందిరానికి వస్తారు. నిజంగా నిన్ను దిట్టేవాడి పాపాలు క్షమించు, వాడు ఖచ్చితంగా మందిరానికి వస్తాడు. నిజంగా మందిరాన్ని కట్టొద్దని అడ్డగించేవాడు పాపాలు క్షమించు, వాడు మందిరానికి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి? మనం పాపాలు క్షమిస్తలేదు. మన పాపాలు ఒప్పుకోవడానికి మన టైం సరిపోవట్లేదు. ఎదుటి వ్యక్తి పాపాలు ఎలా క్షమిస్తాం? అవునా కదా? మన పాపాలు మనం ఒప్పుకోవడానికే, వాళ్ళ దగ్గరికి వచ్చి సరి చేసుకోవడానికే టైం చాలుతుందా? పక్కనోడి పాపాలు క్షమించే సమయం మనకి ఎక్కడ ఉంది? గుర్తుపెట్టుకో, దేవుడు నీకు పాపాలు క్షమించే అధికారము ప్రభు పునరుద్ధానపు రోజు నీకు ఇచ్చాడు. ప్రభు పునరుద్ధానపు రోజు ఏం చేస్తున్నాడు ప్రభు? చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. ఈ మాటలు చదవండి, ముగిచ్చేస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. త్వరగా క్షమించండి, యోహాను సువార్త కాదు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 4వ వచనం. చాలనా? మొదటి వినిన స్వరం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మావశనుడుగా దూరధనమని అటువంటి గొప్ప స్వరమును వింటిని. చాలక్క, ఇప్పుడు 4వ అధ్యాయంలో మొదటి స్వరం లాంటి స్వరాన్ని విన్నాను అన్నాడు. ఆ మొదటి స్వరం ఎక్కడన్నాడు? 1వ అధ్యాయం 10వ వచనంలో. ఎప్పుడన్నాడు? ప్రభు దినమందు. ప్రభు దినం అంటే ఏంటి? ఆదివారం. ఆదివారమున మనకు ప్రభు చేస్తున్నవి ఏంటి? అక్కడ యోహానుకి తన స్వరాన్ని వినిపించాడు, అవును కదా? యోహానుకి తన స్వరాన్ని వినిపించాడు. ఇక్కడ మనకేం వినిపిస్తున్నాడు? మనకేం చేస్తున్నాడంటే, యోహాను తన స్వరాన్ని వినిపించాడు. ఇక్కడ మనకేం చేస్తున్నాడంటే, మొదటిగా మన మధ్యలో ఉంటున్నాడు. 2, మనకు సమాధానాన్ని ఇస్తున్నాడు. 3, తనను తాను కనపరుచుకుంటున్నాడు. 4, సంతోషాన్ని ఇస్తున్నాడు. 5, మర్చిపోయారా? 5వ మాట ఏంటో మర్చిపోయారా? 5, మనల్ని పంపుతున్నాడు. 6, పరిశుద్ధాత్మ మన మీదకి ఇస్తున్నాడు. 5, పంపుతున్నాడు మనల్ని. దాని గురించే పెద్ద చర్చ జరిగింది. 6, పరిశుద్ధాత్మ మన మీదకి ఇస్తున్నాడు. 7, పాపములు క్షమించే అధికారం ఇస్తున్నాడు. ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు దేవుడు. ఈ 7 అంతల ఆశీర్వాదం నీలో నాలో ఉండాలంటే ప్రభువుకు తగినట్టుగా నడుచుకోండి అని బైబిల్లో ఉంది. ఏముంది? ప్రభువుకు తగినట్టుగా నడుచుకొనుడి. మనం ప్రభువుకు తగినట్టు అంటే మరలా చెబుతున్నా, పౌలు ఏమంటాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును బోలి నడుచుకున్న ప్రకారము, అంటే ప్రభువును బోలి క్రీస్తుకు తగినట్టుగా మనం నడుచుకుంటే ఏం జరిగిందండి మన జీవితాల్లో? ఆదివారం రోజు ప్రభు ఏమిచ్చాడో అవి మనం పొందుకోగలుగుతాం. క్రీస్తును బోలి నడుచుకోకపోతే ప్రభు దినమందు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు రోజులో, ప్రభు దినము, ఇది ప్రభు రోజు మంద కాదు, ఈ ప్రభు దినంలో ప్రభు రోజు ప్రభు దగ్గరికి వచ్చి కూడా ప్రభువును బోలి నడుచుకోకపోతే బలలో పాల్గొన్న నిష్ప్రయోజకమే. ఎలా బలలో పాల్గొంటున్నాం, ఎలా బలలో చేయవేస్తున్నాం పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన క్లుప్తంగా చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విత్తమైన వాక్యాన్ని నీరుకట్టి ఫలింపు చేయండి. మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలు గొప్పవి, మీ ఆశీర్వాదాలు గొప్పవి, కానీ మేము వాటిని పొందుకోలేకపోతున్నాం. అవి మా బలహీనతలు, మా పొరపాట్లు బట్టి మేము పొందుకోలేకపోతున్నాం. ఏవైతే మేము పొందుకోలేకపోతున్నామో వాటిని మీరు క్షమించండి. ఈ రోజు వరకు క్షమించండి.
మరలా మేము వచ్చే ఆదివారం మీరు మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెడితే ఆదివారంలో మరలా క్షమించమని మేము అడగమిక. ఎందుకంటే ఇక మేము చేసిన తప్పులు ఏవే మాలో బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిని దూరపరచండి. ఆదివారం మీరు ఇచ్చే ఆశీర్వాదాలు మేము పొందుకుని ప్రభు బలలో పాల్గొంటాను సహాయించండి. ఆశీర్వాదాలు మేము కోల్పోయాం, క్షమించండి. ఇక మరలా కోల్పోయిన వాటిని తిరిగి మాకిమ్మని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అట్లాగే మౌనంగా ఉందాం. ఎవరెవరైతే సిద్ధపడి ఉండారో, ఎవరెవరైతే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ఇష్టపడ్డారో, ఆదివారం ప్రభు ఇచ్చే వాటిని పొందుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ దగ్గర సరి చేసుకుంటున్న ద్వారా వాటిని మనం పొందుకునే వారికి ఉందాం. అట్లా పొందుకుని బలలో పాల్గొన్నట్లు ప్రభు సాయం చేయను గాక.